గోదావరి నీళ్లు సముద్రానికి పోలవుతున్నాయి. ఎందుకు పరిస్థితి అంటే ఇప్పుడు కేంద్రము రాష్ట్రం కూడా 47 వార్షికోత్సవాల గురించి మాట్లాడుతుంది. 75 సంవత్సరాల్లో ఏం సాధించామో చూసుకుంటే 100 ఏళ్ళకి ఏం సాధించాలో ఆలోచన వస్తుంది. 75 సంవత్సరాలకు ఏం సాధించామంటే రాయలసీమ ఎడారిగా మారుతుంది, గొంతు ఎండిపోతుంది. ఉత్తరాంధ్రకి తాగడానికి కూడా నీళ్ళు. ఇది 75 సంవత్సరాల యొక్క ఫలితం. కొన్ని నీళ్లు లేవా, కృష్ణానది మీద ప్రాజెక్టులున్నా అదనంగా మధ్యంతర ప్రాజెక్ట్స్, చిన్న నీటి ప్రాజెక్టులు, కొంచెం వైబుల్ ఆల్రెడీ స్టేబుల్ ఉన్న ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తే ఇంకా మీరు చెప్పిన 25-50 లక్షల ఎకరాలు తేవచ్చు అనేది నా ఉద్దేశం. దాని గురించి ఆలోచించమని మీలాంటి వాళ్ళు రైజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. బొబ్బిలి నుండి అక్కడ చెరువుల అభివృద్ధికి, అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న కృష్ణమూర్తి నాయుడు గారు వచ్చున్నారు. వారిని సందేశం వస్తుందిగా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే దృక్కోణంతో ప్రభుత్వాల యొక్క విధానాలు కూడా మారాలని, అందులో ప్రత్యేకించి జలవనరుల రంగం, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మౌలికమైనటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉన్నది, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పైన ప్రభుత్వం పెట్టినటువంటి కేంద్రీకరణ 6 మాసాలే అయినా దానిపైన ఆలోచన పరులం కూర్చొని మాట్లాడడం, అభిప్రాయాలు చెప్పడం ప్రయోజనకరంగా ఉంటాయని భావించాం. ఆ దృష్టితోనే ఇవాళ జనచైతన్య వేదిక లక్ష్మణ్ రెడ్డి గారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మాణ స్థితిగతులపైన ఎలా ఉన్నది అనేటువంటిది పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నిర్దిష్టంగా కొన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నాం. ఒకవైపున కృష్ణానది జలాలపైన ఒత్తిడి ఉన్నది. అదే సందర్భంలో బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును వివాదాస్పదం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగించి 2 రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాద పరిష్కారం చేయాలని వారిని ఆదేశించారు. ఫిబ్రవరి 19 నుంచి 21వ తారీఖుల వరకు రోజువారీ విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి అఫిడవిట్ రూపంలో వారి వాదనలను కూడా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత ఇది. బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా ఏవైతే నేటి వరకు అమలులో ఉన్నాయో ప్రాజెక్టుల వారీగానే నీటిని కేటాయించారు. ఆ నీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. దానికి అనుగుణంగా ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర పదునైనటువంటి వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి గడచిన 30-40 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నటువంటి తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనేవా, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు అంధకారం కాకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో బాగా న్యాయ నిపుణులతో వాదనలు వినిపించడం ద్వారా ఆ స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడాలి. ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణాలను చట్టబద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కూడా. అందులో ప్రస్తావించడం ద్వారా ఆ హక్కుగా వాటిని ఇవాళ నిర్మించుకోవాలి. వాటిని నిర్మించి వినియోగంలోకి తెస్తేనే కరువు పీడిత రాయలసీమ ఎడారి కాకుండా సమగ్రాభివృద్ధి వైపున ప్రయాణం చేస్తుంది. రెండవది, ఉత్తరాంధ్ర చాలా చిన్న చిన్న ప్రాజెక్టులే. వంశధార రెండవ దశ, మొదటి స్టేజీ, రెండవ దశ, లేకపోతే తోటపల్లి, నాగావళి వంశధార అనుసంధానం, ఇవన్నీ కూడా వాటిపైన దృష్టి సారించాలి. వలసలు నివారించాలంటే వ్యవసాయం మీద ఆధారపడిన ఉత్తరాంధ్ర ప్రజలని ముందు ఆ వ్యవసాయాన్ని స్థిరత్వం తీసుకురావాలి. ఈ నదీ జలాలని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఇబ్బంది ఉన్నది, వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఒడిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. అందువల్ల అది అమలులోకి రాలా. ఇవాళ ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నది. రాజకీయంగా సానుకూల పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చేసి వంశధార జలాలపైన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, అలాగే పోలవరం పైన ఒడిస్సా, ఛత్తీస్గఢ్ వేసినటువంటి కేసులని పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికపైన చొరవ చేయాలి. ఆ సమస్యలు కూడా పరిష్కారం అయితే పోలవరం నిర్మాణానికి అడ్డంకి తొలగిపోతుంది పూర్తి స్థాయిలో. అలాగే వంశధార నదీ జలాలని సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ కార్యక్రమాలపైన ఎక్కువగా ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతం పోలవరం వల్ల బహుళ ప్రయోజనాలు వనగొడతాయి. ఈ సభ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నది, ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించాలి. ఇక గోదావరి బనకచర్ల అనేటువంటిది విస్తృతంగా చర్చిద్దాం. చర్చకు రండి. ప్రభుత్వం నిపుణులతో, ఉద్యమకారులతో, రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మీ అభిప్రాయాలు మీరు చెప్పవచ్చు, ప్రతిపాదనలు చెప్పవచ్చు. మాలాంటి వాళ్ళం కూడా అందులో భాగస్వాములై మా అభిప్రాయాలు చెబుదాం. హేతుబద్ధమైనటువంటి అనుకూలమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలమైన నిర్ణయం తర్వాత మీరు తీసుకోండి. కానీ ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి కృష్ణా జలాలపైన జరుగుతున్నటువంటి ట్రిబ్యునల్ ముందు జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో కృష్ణా జలాలకు అన్యాయం జరిగేటువంటి చర్య, ఆలోచన ఏది చెయ్యొద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని చర్చకు రమ్మని ఇంతకుముందు మీటింగ్లో మాట్లాడినప్పుడు పిలిపించాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. అది సాధ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే 150 అడుగుల ఎత్తులో ఉన్న గోదావరి పోలవరం నుంచి 860 అడుగుల ఎత్తులో ఉన్న బనకచర్లకు నీళ్లు తీసుకెళ్ళాలి. నల్లమల అడవుల్లో 27 కిలోమీటర్లు సొరంగం తవ్వి 18.8 కిలోమీటర్ల సొరంగం, చిన్న సొరంగాలే తవ్వి వెలుగొండకు నీళ్లు తీసుకురావడంలో పడుతున్న అగచాట్లేంటో మనం చూస్తున్నాం. అనుభవాలు ఏం చెప్తున్నాయో ఆలోచించమని కోరుతున్నాం. నదుల అనుసంధానం అనే పేరుతో గోదావరి, పెన్నా నదులని అనుసంధానం చేయాలని దాదాపు 90,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ప్రాజెక్టుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు. మరొకవైపు కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. లక్షలాది ఎకరాలకి నీరు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చర్చాగోష్ఠిలో చాలామంది చెప్తున్నారు, కాలువల్లో పూడికలు తీయటం లేదని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 40% వరకు పనిచేయటం లేదని, చెరువుల్లో పూడికి తీయటం లేదని, చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి అని, ఇలాంటి అనేక అంశాలు ప్రజల ముందు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా, ఈ చిన్న చిన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా
ప్రజల్ని భ్రమల్లో ఉంచడానికి, ప్రజల్ని ఏదో చేయబోతున్నారు అనే ఒక అభిప్రాయం కలిగించడానికి ఈ నదుల అనుసంధానం అనే ప్రక్రియని ముందుకు తీసుకురావడం జరిగింది. ముందు అమల్లో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేసి ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని జనచైతన్యం కోరుకుంటుంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైగా అప్పులున్న రాష్ట్రం, ప్రతి నెల 6-7 వేల కోట్ల రూపాయలు వడ్డీల కోసం చెల్లిస్తున్న రాష్ట్రం, ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్న రాష్ట్రం. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రుణాలు తీసుకొచ్చి లేకపోతే P4లో భాగంగా అప్పులు చేసి ప్రాజెక్టు నిర్మిస్తే అది ఆచరణ సాధ్యం కాదని, అమలు కాదని, చాలా కాలయాపన జరుగుతుందని, ఇప్పటికే 40 సంవత్సరాల నుంచే పూర్తి కాని ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటిని ముందు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాళేశ్వరం విషాదం అన్న సంగతి కట్టకముందే చెప్పారు అందరు. మీలాంటి ఎక్స్పర్ట్స్ అంతా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా కేసీఆర్ గారు దాన్ని ముందుకెళ్ళి కట్టడం దానివల్ల వచ్చిన ఉపయోగాల కంటే ఎంత భారం అయిపోయిందో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే దాన్ని మొయ్యలేకపోతా ఉంది. అలాంటి పెద్ద ప్రాజెక్ట్స్, మెగా ప్రాజెక్ట్స్ బాగా కనపడతాయి, చూడటానికి బాగా ఉంటుంది, కానీ దాని వెనకుండే ఖర్చు, దాని భారం రాష్ట్ర ప్రజలు మొయ్యలేరు. అలాంటి మెగా ప్రాజెక్ట్స్, మెగా పిక్చర్స్ చూపించడం వల్ల ఆ నష్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం మోస్తూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం మోస్తూ ఉంది. కేసీఆర్ కూడా దాని యొక్క రిప్రకషన్స్ మొన్న ఓటమి చూసేశారు. దీనికంటే ఇప్పుడు పోలవరం ఎట్లాగుంది, పోలవరం ఉండగానే రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి కృష్ణ అనుసంధానం ఒక ఆలోచన చేశారు. అప్పుడు మరి అది ఎలా ఉంటుందో అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత దాని స్టడీ పోయింది. దుమ్మగూడెం నుంచి నాగార్జున సాగర్కి గోదావరి నీళ్లు దేయటం ద్వారా నాగార్జున సాగర్ నీళ్ళు వస్తాయి, నాగార్జున సాగర్ రైట్ కాలనీకి నీళ్ళు వస్తుంది, శ్రీశైలానికి నీళ్ళు వస్తాయి అని చెప్పి అప్పుడు ఒక ప్రాజెక్ట్ ఆయన స్టార్ట్ చేశారు. అదే అనుకుంటా, పేరు అదే అనుకుంటాను, దుమ్మగూడెం నుంచి నాగార్జున సాగర్. దాన్ని ప్రారంభించారు కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసింది. మనకి మొత్తం రాష్ట్రానికి రాష్ట్ర విభజన టైంలో జరిగిన నష్టం ఏంటంటే, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికి, అప్పుడున్న నాయకత్వం కూడా, రాజకీయ నాయకత్వం కూడా విజన్ లేకుండా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో ఒక్క డిమాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళకపోవడంలో బాగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ నదీ జలాల వివాదం నష్టపోయింది. ఏ పెద్ద ప్రాజెక్ట్స్ మీద బాక్కరానంగల్ కాదు, నాగార్జున సార్ ఏ ప్రాజెక్టులో కూడా దానికి పెట్టిన డబ్బు, ఈ రోజు వరకు దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాని నుంచి వచ్చే ఫలితాలు చాలా తక్కువ. కానీ ఆహార ఉత్పత్తి పెరిగింది, ఇంకా చాలా పెరిగింది. దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అవి పరిశీలించకుండా ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు మేజర్ ప్రాజెక్ట్స్ వైపే తీసుకెళ్తున్నారు, పుష్ చేస్తున్నారు ప్రభుత్వాలని. ఆ పుష్ చేయటం వల్ల కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు, కానీ రైతులకి ఏంటి ఉపయోగం? ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పేది నా ఉద్దేశం.